కదా, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని. కవర్ చేసుకోండి తప్పేం వచ్చింది చెప్పండి. కప్పుకోండి అన్నారు కానీ ఇప్పుకొని అనలేదు కదా. అప్పుడు శివాజీ గారు ఏ రకంగా తప్పు వస్తుంది? నీ బాడీ నీ ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చిన రెడ్ వెళ్ళి ముంబైలో ఉంది పెద్దది. వాళ్ళ సానీలు కూడా ఇంత అసహ్యంగా ఉండరు, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇంత అసహ్యంగా ఉండదు. వాళ్ళు కూడా ప్రాచుడ్ అయ్యండి కూడా డ్రెస్ మొత్తం కవర్ లో ఉంటారు. వాళ్ళకంటే హీనమైన క్యారెక్టర్ అండి అనసూయది. వాళ్ళు ప్రాచుడ్ అయ్యండి, వాళ్ళు కూడా ఇంత అసహ్యమైన డ్రెస్సింగ్ చేయట్లేదు, వల్గర్ డ్రెస్సులు. మరి అనసూయ ఎందుకు అలా చేస్తుంది? లేడీస్ అంటే అసహించుకుంటాం, జెంట్స్ కూడా అసహించుకున్నారంటే ఈమె ఎంత దిగజారిపోయిన క్యారెక్టర్ అయితే అసహించుకున్నారు. అన్వేష్ కూడా ఈమెకి లాంటి లత్కోరుడు కాబట్టి ఆడొక్కడే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, ఆడ బాడీ వాళ్ళ ఇష్టం అన్నాడు కదా. శివాజీ గారే కరెక్ట్ అండి. శివాజీ గారు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అన్నారు కానీ ఇప్పుకోండి అనలేదు కదా. ఇప్పుకో అంటే తప్పు వస్తుంది. ఆయన కవర్ చేసుకోండి తప్పేం వచ్చింది చెప్పండి. కప్పుకోండి అన్నారు కానీ ఇప్పుకోండి అనలేదు కదా. అప్పుడు శివాజీ గారు ఏ రకంగా తప్పు వస్తుంది? పైగా శివాజీ గారు మీడియాలో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ఏ హీరోయిన్ పేరు కూడా మెన్షన్ చేయలేదు, ఏ యాంకర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అట్లీస్ట్ కామన్ లేడీస్ నేమ్ కూడా మెన్షన్ జనరల్గా చెప్పారు. దాని మీద అసలు కేసు ఎందుకు వేయాలండి? అంటే ఆయన సామాన్లు అనే పదం వాడిర్రు. సో అంటే సామాన్లు అంటే ఇప్పుడు ఆయన జెండర్ పరంగా చూస్తే ఒక మగోడే కదండి, మేలే కదా. ఒక మగోడై ఉండి ఇంకా పచ్చిగా చెప్పలేరు కదా. అందుకనే ఆయన సామాన్లు అన్నారా? పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? పచ్చిగా చెప్పలేక సామాన్లు అని ఉండొచ్చు, దాన్ని నెగిటివ్గా ఎందుకు తీసుకున్నారు? సామాన్లు అనుకుని దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా పేర్లు పెట్టి చెప్తారా? లేడీస్ మేమే చెప్పుకోలేం కదా. ఆయన మగోడయ్యండి అలా చెప్తారా? అది కప్పుకో ఇది చెప్పలేగా ఆయన సామాన్లు అని. అంత తప్పే ఉంది. ఈమె తప్పు చేస్తుంది కాబట్టి ఈమె గుచ్చుకుపోతుంది అనసూయ. అది పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఇప్పుడు సామాన్లు అనుకుంటే వాటిని పేరు పెట్టి పెడితే దాన్ని మహిళా సంఘాలు 2 స్టేట్స్ నుంచి కూడా వచ్చేస్తారు కదా, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఇప్పుడు లేడీస్. అందుకని ఆయన సామాన్లు అన్నారు. సామాన్లు నాకు తెలిసి అది పెద్ద బూతు మాట కాదు, వల్గర్ వర్డ్ కాదు. అనసూయ ఎందుకు మాట్లాడుతుందండి? అనసూయ క్యారెక్టర్ గురించి, ఆమె డ్రెస్సింగ్. ఇప్పుడు మూవీలో శివాజీ ఒక మాట చెప్పారు కదా, లేడీస్ క్యారెక్టర్ కాదు, వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారో వాళ్ళ డ్రెస్సింగ్ చూసి అర్థమవుతుంది అని చెప్పారు కదా. అనసూయ ఎందుకు మాట్లాడుద్ది దేవుళ్ళ గురించి? ఆమె క్యారెక్టర్ ఇంకా మీకు అర్థం కావట్లేదా? ఆమె ఎందుకు మాట్లాడుద్దండి దేవుళ్ళ గురించి? డ్రెస్సుల గురించి చెప్పండి, బాగా మాట్లాడుద్ది. చున్నీ వేసుకో, కవర్ చేసుకో మంచిగా అంటే అప్పుడు ఆమె రెచ్చుద్ది. దేవుళ్ళ గురించి ఆమె ఇన్వాల్వ్ కాదు. ఆమె క్యారెక్టర్ అయితే ఇంకా చాలా అసహ్యంగా మాట్లాడాలి. అసహించుకున్నారండి. తెల్లారితే మేము ఆడవాళ్ళ గురించి ఇప్పుడు అలా అనుకుంటే మిగతా హీరోయిన్లు కూడా చేస్తాయి. ఇప్పుడు నిధి అగర్వాల్ నేను తిట్టానండి, అమౌన్లీ చెప్పాను, తిట్టానా? మూవీ వరకు వస్తుంది, కొన్ని ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఆమె అలా వస్తుంది. కానీ ఇంత అసహ్యమైన పోస్టులు నిధి అగర్వాల్ కూడా పెట్టలేదు. ఆమెను తిట్టానా? అసలు ఇష్యూ రేజ్ అయిందే నిధి అగర్వాల్ గురించి. మొన్న ఏదో జరిగితే ఆ విషయాల్లో శివాజీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి కవర్ చేసుకొని అన్నారు. అప్పటి నుంచి ఇష్యూ రేజ్ అయింది. మరి నిధి అగర్వాల్ తిట్టానా? ఆడవాళ్ళు శత్రువులు కాదండి, మగవాళ్ళకి ఫ్రెండ్స్ కాదు, ఆడవాళ్ళకి శత్రువులు కాదు. బట్ ఆడవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఆడవాళ్ళలాగా ఉంటే మేము ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నువ్వు ఆడదానిలాగా ఇప్పుడు అందరికీ లేడీస్ సొసైటీలో ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని నార్మ్స్ ఉంటాయి. అనసూయ అవన్నీ ఫాలో అవుతుందా? ఫాలో అయితే అందరు వ్యతిరేకంగా ఎందుకుంటారు? అండ్ మిగతా లేడీస్ మేము తిట్టట్లేదు కదా. అది నా కొడుకుకి నచ్చట్లేదు నా బట్టలు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయినా నా బాడీ నా ఇష్టం అని వారికి కూడా చెప్పాను నేను. ఆమె బాడీ ఆమె ఇష్టం అయితే రెడ్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరగమానండి. సొసైటీలో పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళందరూ చెడిపోతారు కదా. నీ బాడీ నీ ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు రెడ్ వెళ్ళి ముంబైలో ఉంది పెద్దది, అక్కడికి వెళ్ళి తిరగమని చెప్పండి. ఇక్కడ ఎలా తిరుగుద్ది? నీ బాడీ నీ ఇష్టం అయితే ఎక్కడ పడితే అక్కడ కాదు కదా. ఇది ఒక కంట్రీ, దీనిలో కొన్ని నార్మ్స్ ఉంటాయి, లేడీస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని సంప్రదాయం. ఇవన్నీ ఫాలో అయితేనే ఉండు, లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. వాళ్ళ సానీలు కూడా ఇంత అసహ్యంగా ఉండరు, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇంత అసహ్యంగా ఉండదు. ఆ ట్యాంక్ బండ్ ఉంది కదా, నక్లెస్ రోడ్, ఖైరతాబాద్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళి చూడండి. నిజంగా చెప్తున్నాను, నేను జోక్గా చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళి చూడండి, ముఖానికి బట్టలు కట్టుకుని ఉంటారు సానీలు, ప్రాస్టిట్యూట్స్. వాళ్ళు ప్రాస్టిట్యూట్ అయ్యండి కూడా డ్రెస్ మొత్తం కవర్లో ఉంటారు. వాళ్ళకంటే హీనమైన క్యారెక్టర్ అండి అనసూయది. వాళ్ళు ప్రాస్టిట్యూట్ అయ్యండి, వాళ్ళు కూడా ఇంత అసహ్యమైన డ్రెస్సింగ్ చేయట్లేదు, వల్గర్ డ్రెస్సులు. మరి అనసూయ ఎందుకు అలా చేస్తుంది? ఆమె హీరోయిన్ కాదండి, ఆమె హీరోయిన్ కాదు. 2 years నుంచి జస్ట్ చిన్న క్యారెక్టర్స్ ఇస్తున్నారు మూవీలో. ఈ మధ్య రీసెంట్గా ఒక 2 years నుంచి మూవీలో సైడ్ క్యారెక్టర్స్. ఆమె పెద్ద హీరోయిన్ కూడా కాదు, అసలు ఆమె ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక సామెత ఉంది కదా, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని. అయితే అసలు ఈమె ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి? హీరోయిన్లు అందరూ సైలెంట్గా ఉన్నారు.
శివాజీ గారు కామన్ గా చెప్పారు, అందరు సైలెంట్ గా ఈమె ఎందుకు ఎగిరి పడుతుంది, దీన్నే అంటారు ఏమి లేని ఆకు ఎగిరి పడుతున్నారు. అనసూయ ఎందుకు ఎగిరి పడుతుంది, ఇంకొకదానికి కోపం ఎందుకు వస్తుంది? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు తిన డ్రెస్సింగ్ వల్గర్ గా ఉంది కాబట్టి ఆమె గుచ్చుకుంటుంది అన్నమాట. ఇంక అవసరం లేదు, అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా ఇంకా కూడా అంటున్నారు. స్వేచ్ఛ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ లో, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్టడీస్ లో, ఓకేనా, ఈక్వల్ రైట్స్ విత్ బాయ్స్ అండ్ అంటే మేల్స్ కి ఫీమేల్స్ కి ఈక్వల్ రైట్స్, స్టడీస్ లో, జాబ్ లో, ఎడ్యుకేషన్ లో, అబ్రాడ్ వాటిలో ఈక్వల్ రైట్స్ ఉండాలి డెవలప్మెంట్. అంతేగాని బట్టలు ఇప్పుకుంటే డెవలప్మెంట్ వచ్చేస్తుందా? ఒకవేళ అలాంటివి చేయాలంటే మూవీ వరకు చేసుకోండి. మొత్తం పోస్టులు ఏంటి అసలు? మీడియా చూస్తే మాకు అసలు అది నచ్చట్లేదు, వామిటింగ్ వస్తుంది. అంటే మగవాళ్ళు కూడా అసహించుకున్నారంటే ఈమె ఎంత దిగజారిపోయిన క్యారెక్టర్. లేడీస్ అంటే అసహించుకుంటాం, జెంట్స్ కూడా అసహించుకున్నారంటే ఈమె ఎంత దిగజారిపోయిన క్యారెక్టర్ అయితే అసహించుకున్నారు. ఒకళ్ళైనా జెంట్స్ అనసూయ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారా? అన్వేష్ లాంటి లత్కోరోడు తప్పితే అనసూయకి సంసారం చేసే మగోళ్ళు, మంచి క్యారెక్టర్ ఉన్న మగోళ్ళు, హోమ్లీగా ఉన్న మగోళ్ళు ఎవ్వరు కూడా అనసూయ లాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు. అన్వేష్ కూడా ఈమెకి లాంటి లత్కోరోడు కాబట్టి ఆడొక్కడే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, ఆడ భార్య వాళ్ళ ఇష్టం అన్నాడు కదా.